హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగశ్రీ. సో ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా పెద్ది మాన్యా అయితే స్పెషల్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండడమే దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే బుచ్చిబాబు సెకండ్ మూవీ కూడా ఈ పెద్ది రాబోతుంది. ఫస్ట్ మూవీ ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయి పెద్ది అయితే రాబోతుంది. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సో ఈ రోజు మధ్యప్రదేశ్లోని భోపాల్లో స్పెషల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. అందులో స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ముంబైలో ట్రైలర్ లాంచ్ అయితే జరిగింది. అక్కడి నుంచి ప్రమోషన్స్ కూడా షురూ చేశారు రామ్ చరణ్. మరి అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు మధ్యప్రదేశ్ భోపాల్లో ఈ ఒక స్పెషల్ సాంగ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం స్పెషల్గా మధ్యప్రదేశ్ సీఎం కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం పెద్ద టీం మొత్తాన్ని కూడా మార్నింగ్ టీ బ్రేక్ అయితే పిలవడం జరిగింది. సో ఈవినింగ్ ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పెద్ద ఈవెంట్కి స్పెషల్ గెస్ట్లు కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఇందులో పెద్దిలో స్పెషల్ సాంగ్లో నటించిన శృతి హాసన్, అలాగే జాన్వీ కపూర్, అలాగే రామ్ చరణ్ ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయ్యారు. వాళ్ళు కూడా స్పెషల్ ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ప్రత్యేకించి ఇందులో కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా 150 కోట్లు స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ప్లే చేయబోతున్నారు. స్పెషల్ కాన్సర్ట్ అయితే స్టేజ్ మీద నిర్వహించబోతున్నారు. ప్రత్యేకించి అభిమానులందరినీ మెస్మరైజ్ చేయడానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అయితే ముందుగా నిలవబోతుంది. ప్రత్యేక ఆకర్షణగా స్టేజ్ మీద ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. అలాగే స్పెషల్ గెస్ట్లు కూడా రానున్నారు కాబట్టి ఈవెంట్కి మరింత ఆకర్షణ అయితే పెరిగింది. మరింత పెద్ద అనేది హవా మరింత పెరిగిపోతుంది. సో ప్రత్యేకించి ఈ యొక్క స్పెషల్ సాంగ్ హలలో సాంగ్ ఏదైతే ఉందో ఇప్పటికే కొంచెం క్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు పూర్తి సాంగ్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేయనున్నారు. ఈవినింగ్ అయితే ఈ యొక్క కాన్సర్ట్ అయితే నిర్వహించబోతున్నారు. స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పెద్ది మీద ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాగే ఈ యొక్క ఈవెంట్ కోసమే ఏకంగా 4 కోట్ల ఖర్చు కూడా చేయడం జరిగింది పెద్ద టీం అంతా కలిసి కూడా. సో ఇందుకు సంబంధించి మళ్ళీ 150 కోట్లు కూడా ఏఆర్ రెహమాన్ సంగీతానికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకించి మధ్యప్రదేశ్కి తెప్పించడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే టీం అయితే చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత కూడా ప్రమోషన్స్ మరింత షురూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో పెద్ది కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అంతకంతకు స్పెషల్ ఈవెంట్స్తో కూడా మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు. అభిమానుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద టీం అంతా కూడా అభిమానుల్ని ఎక్కడెక్కడ టెంప్ట్ చేసేలా ఉన్నాయని చెప్పి కూడా స్పెషల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్గా స్పెషల్ సాంగ్ కోసం. అలాగే ఇంకా ఈవెంట్స్ ముందున్నాయి. ఈ భారీ తారాగణ ముందు ఉండడంతో ఇంకా మూవీ మీద అంచనాలు రోజు రోజుకి మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో పెద్దికి ఆవాజ్ పేరుతో మధ్యప్రదేశ్ భూపాల్లో ఈ భారీ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే జరగబోతుంది. అలాగే ఈవెంట్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తర్వాత వచ్చే ప్రమోషన్స్ కూడా మరింత గ్రాండ్గా నిర్వహించబోతున్నారు పెద్ద టీం అంతా కూడా. సో ఈవెంట్లో ఆల్రెడీ శృతి హాసన్ ఉందని చెప్పి అనుకున్నాం. అలాగే జాన్వీ కపూర్ కూడా హలలో సాంగ్లో నటించింది. అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉండబోతుందని చెప్పి కూడా సమాచారం అయితే అందుతుంది. ఇంకో హీరోయిన్ ఎవరా అని కూడా వెయిట్ చేస్తున్నారు. డైరెక్ట్గా స్టేజ్ మీద రివీల్ చేస్తారా, లేదు అంటే మళ్ళీ డైరెక్ట్గా సాంగ్లోనే వస్తారా అని చెప్పి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా శృతి హాసన్ ఇందులో నటించడం కూడా ఒక స్పెషల్ సాంగ్లో ఉండడం కూడా చాలా సినిమాకి పెద్ద హైలైట్గా నిలుస్తుందని చెప్పి కూడా ప్రత్యేకించి అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే శృతి హాసన్తో రామ్ చరణ్ ఎవడు సినిమా కూడా తీసిన పరిస్థితి ఉంది. సో ఇందులో రామ్ చరణ్ అలాగే పెద్దిలో స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్తో పాటుగా శృతి హాసన్ అలాగే జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. వీళ్ళతో పాటు కూడా ఇంకో హీరోయిన్ ఎవరైనా ఉంటారా అని చెప్పి కూడా ప్రేక్షకులు అయితే గెస్ట్ చేస్తున్నారు. ఉంటారో ఉండరు అనేది ఈవినింగ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులంతా కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్స్ అయితే ఈ పెద్ద సినిమాలో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇందులో స్పోర్ట్స్ డ్రామాగా వస్తుంది కాబట్టి పెద్ద సినిమాలో రామ్ చరణ్ చాలా హైలైట్గా ఉన్నారు. ఆయన బాడీ మొత్తం కూడా ఫుల్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయారు. ఒక పక్క కుస్తీ పోటీలు ఆడుతున్నారు, మరో పక్క క్రికెట్ ఆడుతున్నారు. చాలా స్పోర్ట్స్ డ్రామాగా కూడా రాబోతుంది. సో అంచనాలు అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరింత ఎలివేషన్స్ ఏమిస్తారు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మించి ఇంకేమైనా ఉంటుందా సినిమాలో అనేది కూడా సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. సో సినిమా రిలీజ్ అనేది జూన్ 4న ఉండబోతుంది. అలాగే జూన్ 3న కూడా ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. సో అప్పటికి అభిమానులు ఊహలు ఇంకా మించి ఇంకా ఏమైనా ఇస్తారా స్పెషల్ ట్రీట్స్ అనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో జూన్ 4 కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.